పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం. IPL 2025లో సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో కేవలం ఆటపైనే కాకుండా థర్డ్ అంపైర్ నిర్ణయం పైన కూడా విపరీతంగా చర్చకు దారితీసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ అవుట్ కావడం తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. SRH 4వ స్థానంలో వచ్చిన వాషింగ్టన్ అద్భుతంగా ఆడి 29 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. అయితే మహమ్మద్ షమి వేసిన షార్ట్ బంతిని వాషింగ్టన్ స్వీపర్ కవర్ దిశగా ఆడగా అనికేత్ వర్మ డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్ క్లీన్ గా అందుకున్నాడా లేదన్న దానిపై అంపైర్లు సందిగ్ధంలో పడ్డారు. దీంతో థర్డ్ అంపైర్ సమీక్షలో కొన్ని రిపేర్లలో బంతి నేలకు తాకిందన్నట్టు అనిపించింది. థర్డ్ అంపైర్ వాషింగ్ ని అవుట్ అనే నిర్ణయాన్ని ఇచ్చాడు. ఈ తీర్పు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారాన్ని రేపింది. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తూ థర్డ్ అంపైర్ ఖచ్చితంగా తగిన నిర్ణయం తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఈ వివాదానికి మధ్య గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ను 7 వికెట్ల తేడాతో గెలిచి 3వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 53 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 20 బంతుల్లో మిగిలిన దశగా విజయవంతంగా ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ తన అజయ్ 61 పరుగులతో జట్టు విజయాన్ని ఆదర్శంగా నిలిపాడు. అతను 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు, అర్ధ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు జీటీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ను ప్రదర్శించాడు. అతను దూకుడుగా బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.